KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. In this video, let's discuss exercise 3.3 in pair of linear equations in two variables of 10th class mathematics. Right? Yes, before doing these problems, viewers, please subscribe my YouTube channel. Those who are not subscribed yet. Thank you. Yes, let's go through this. Yeah. First question. Solve the following pair of linear equations by the elimination method and substitution method. Solve the following pair of linear equations by the elimination method and the substitution method. అంటే pair of linear equations in two variables ఇచ్చాడు కదమ్మా, ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. దీని ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి మనం సాల్వ్ చేయాలి. అదేవిధంగా సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా యూజ్ చేసి సాల్వ్ చేసి రెండు కంపేర్ చేద్దాం. రైట్? యాక్చువల్లీ ఇందులో 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు కదా. ఈ వీడియోలో ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో ఈ 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్? ఎస్. ఫస్ట్ వన్ సొల్యూషన్. రైట్? ఎస్. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఏంటమ్మా, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4. x plus y is equal to 5 and 2x minus 3y is equal to 4. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇదేమో ఈక్వేషన్ 2 అనుకుందాం. ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్లో చేసేద్దాం. రైట్? ఈ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు కదా, చూడండి. ఇది ఎలిమినేషన్ మెథడ్లో ఏం చేయాలంటే ఎక్స్ వేరియబుల్ ఉన్న టర్మ్ కానీ వై వేరియబుల్ ఉన్న టర్మ్ కానీ మనం క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయాలంటే వాటి యొక్క కోఎఫిషియంట్స్ ఈక్వల్గా ఉండాలి. అంటే దీన్ని ఇక్కడ 2x ఉంది, 3y ఉంది కదా. సో దీన్ని 2తో కానీ 3తో కానీ మల్టిప్లై చేస్తే దీని కోఎఫిషియంట్స్కి ఈక్వల్గా ఉండేటట్టు సరిపోతుంది. అందుకని ఏం చేద్దామంటే 1 into 2 గివ్స్. సో ఈక్వేషన్ 1 into 2 చేద్దాం. చేస్తే కనుక ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 into 2 చేద్దాం. 2 into x 2x ప్లస్ 2 into y 2y ఈజ్ ఈక్వల్ టు 2 5s are 10. ఇది ఈక్వేషన్ 3 అయిందమ్మా. ఈక్వేషన్ 3 అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం 2 + 3 చేద్దాం, లేకపోతే 2 - 3 చేద్దాం. ఎస్. 2 - 3 గివ్స్ 2 - 3 గివ్స్ అంటే 2 ఏంటి, 2x - 3y ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 3 ఏంటి, 2x + 2y ఈజ్ ఈక్వల్ టు 10. ఎస్. సబ్ట్రాక్షన్ చేసాం అనుకోండి, సింబల్స్ మారుతాయి కదా. ఇది మైనస్, ఇది కూడా మైనస్, ఇది మైనస్ అవుతుంది. Plus 2x minus 2x will be cancelled. Minus 3y minus y minus 5y is equal to 4 minus 10 ante minus 6. Minus minus will be cancelled. Yes. Then 5y is equal to 6. Y is equal to 6/5. Y is equal to 6/5 వచ్చింది. Right. So y is equal to 6/5. Substitute. ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇన్ ఈక్వేషన్ 1 ఏంటి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. రైట్? అంటే ఎక్స్ ప్లస్ ఇది 6/5 ఈజ్ ఈక్వల్ టు 5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ ప్లస్ 6/5 విల్ బికమ్ యాజ్ మైనస్ 6/5. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 5s are 25. 25 minus 6 is 19/5 అనమాట. దేర్ఫోర్ x is equal to 19/5 and y is equal to 6/5. ఇది ఎలిమినేషన్ మెథడ్లో చేసాం కదా. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్లో చెప్తాను, ఇది నోట్ చేసుకోండి. చూడండి, x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5, 2x - 3y ఈజ్ ఈక్వల్ టు 4. గివెన్ ఈక్వేషన్స్ 1 and 2 అనుకుందాం. ఎస్. ఫ్రమ్ 1 చూడండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 minus y. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 minus y. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3 అనుకుందాం. ఎస్. సబ్స్టిట్యూట్ 3 in 2. 2 ఏంటమ్మా, 2x - 3y ఈజ్ ఈక్వల్ టు 4 కదా. సో ఎక్స్ ప్లేస్లో 5 - y సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 into 5 minus y minus 3y is equal to 4. Right? Yes. 2 into 5, 2 5s are 10 minus 2y is 2 into y 2y minus 3y is equal to 4. Right?
10 transfer to this side, minus 2y minus 3y will be minus 5y is equal to 4 minus 10. Minus 5y is equal to 4 minus 10 ante minus 6. Minus minus will be cancelled on both sides. Y is equal to 6 by 5. Why? Because it is multiplying here. If you transfer into this side, it will be divide. So y is equal to 6 by 5 వచ్చింది. So y is equal to 6 by 5. Substitute in 3. 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 ఏంటమ్మా? x is equal to 5 minus y కదా. x is equal to 5 minus y. That is equal to 5 minus 6 by 5. 5 5s are 25 minus 6. 19 by 5. X is equal to. Therefore, x is equal to 19 by 5 and y is equal to 6 by 5. Is it clear? Yes, note it down. Next, second one. 3x plus 4y is equal to 10 and 2x minus 2y is equal to 2. Second one solution. Yes, given equations are, yes, 3x plus 4y is equal to 10 and 2x minus 2y is equal to 2. So this is equation number 1 and this is equation number 2. చూడండి, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్స్ వై కోఎఫిషియెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఈక్వల్ చేసే విధంగా చేద్దాం మనం. సో ఇక్కడ 3x ఉంది, 2x ఉంది, ఇక్కడ 4y ఉంది, 2y ఉంది. చూడండి, దీన్ని 2తో మల్టిప్లై చేసామనుకో 4కి సరిపోతుంది కదా. అందుకని ఏం చేద్దామంటే మల్టిప్లై ఈక్వేషన్ నెంబర్ 2 with 2. సో ఈక్వేషన్ 2 into 2 gives equation 2 into number 2, that is 2x minus 2y is equal to 2 into 2తో చేద్దాం. 2 into 2 4, 4x minus 2 2s are 4y is equal to 2 2s are 4. This is equation number 3. ఏం చేద్దామంటే ఇప్పుడు 1 plus 3 gives 1 plus 3 equation 1 plus equation 3 gives ఏంటమ్మా 3x plus 4y is equal to 10. ఇది 4x minus 4y is equal to 4. చూడండి, ప్లస్ 4y మైనస్ 4y క్యాన్సిల్ అయిపోయినాయి అనుకోండి. 3x plus 4x 7x is equal to 10 plus 4 will be 14. So x is equal to 14 by 7. If you transfer into this side, this will be 2, 7 2s are x is equal to 2 వచ్చింది. Right? Yes, x is equal to 2. Substitute in 1 or 2. ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దాం? 1లో సబ్స్టిట్యూట్ చేద్దామా? ఓకే. సో x is equal to 2. Substitute in 1. రైట్, 1 ఏంటమ్మా? 3x plus 4y is equal to 10 కదా. ఎస్, 3 into 2 plus 4y is equal to 10. 3 2s are 6. ఎస్, ఇక్కడ చేస్తున్నాను చూడండి. 6 plus 4y is equal to 10. 4y is equal to 10 plus 6 transfer to this side, it will be minus 6. 4y is equal to 4. 10 minus 6 will be 4. y is equal to 4 by 4 అంటే 1 అనమాట. అంతే కదా. therefore x is equal to ఎంత వచ్చింది? 2 వచ్చింది. y is equal to 1. Is it clear? Note it down. I will explain in substitution method also. చూడండి, సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ 3x plus 4y is equal to 10, 2x minus 2y is equal to 2. ఎస్, ఫ్రమ్ 1 ఇదేంటి? 3x plus 4y is equal to 10 కదా. 3x is equal to 10 minus 4y plus 4yని ఇటువైపు ట్రాన్స్ఫర్ చేస్తాం. సో x is equal to 10 minus 4y by 3. x is equal to 10y minus 4 by 3. ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. x is equal to 10 minus 4y by 3 ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. 3ని ఏం చేద్దాం అంటే 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. రైట్, సబ్స్టిట్యూట్ 3 into 2 ఏంటమ్మా? ఎస్, 2x minus 2y is equal to 2 కదా. ఎస్, 2 into x ప్లేస్లో 10 minus 4y by 3 minus 2y is equal to 2. రైట్,
ఎస్ మల్టిప్లై చేసేద్దాం చూడండి. 2 10s are 20 minus 2 4s are 8y minus 3 2s are 6y అంటే ఎల్సిఎం చేసినట్టు అనమాట డైరెక్ట్గా బై 3 is equal to 2. 20 minus 8y minus 6y will be s minus 14y is equal to 3 ఇటువైపు మల్టిప్లై ట్రాన్స్ఫర్ చేస్తాం అనుకోండి 3 2s are 6 అవుతుంది. minus 14y is equal to 6 minus 20 right. minus 14y is equal to minus 14 minus minus will be cancelled. y is equal to 14 by 14 అంటే 1. y is equal to ఎంత వచ్చిందమ్మా 1 వచ్చింది. సో y వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3. y is equal to 1 substitute in 3 right. సో ఏంటి 3 ఏంటి x is equal to 10 minus 4y by 3 కదా. ఎస్ 10 minus 4 into y అంటే 1 by 3. 10 minus 4 1s are 4 by 3. 10 minus 4 6 6 by 3 అంటే 2 అంటే x is equal to 2 వచ్చింది, y is equal to 1 వచ్చింది అనమాట. therefore x is equal to 2 and y is equal to 1. is it clear? yes no Dina. next third one, third solution. yes given equations are yes 3x minus 5y minus 4 is equal to 0 and 9x is equal to 2y plus 7 రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవి మనం ఎక్స్ అండ్ వై టర్మ్స్ ఒకవైపు రాసుకుందాం, కాన్స్టెంట్ టర్మ్ ఒకవైపు పంపించేద్దాం రైట్. ఎస్ దట్ ఇంప్లైస్ 3x minus 5y is equal to minus 4 transferred to this side it will be plus 4. this will be 9x minus 2y is equal to 7. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ 2 అనుకుందాం రైట్. మనం ఎలిమినేషన్ మెథడ్ చేయాలంటే కంపల్సరీ కోఎఫిషియంట్స్ ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఎక్స్ ఆర్ వై కోఎఫిషియంట్స్. దీన్ని 9 చేద్దాం. 9 అంటే 3తో మల్టిప్లై చేద్దాం. సో ఈక్వేషన్ 1 into 3 gives చూడండి 3x minus 5y is equal to 4 into 3 చేద్దాం. 3 into 3 9x minus 3 5s are 15y is equal to 3 4s are 12. ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎస్ 2 minus 3 gives 2 minus 3 gives 2 minus 3 gives అంటే 2 ఏంటమ్మా 9x minus 2y is equal to 7. 3 9x minus 15y is equal to 12. ఇవి కదా వచ్చినాయి. మైనస్ చేద్దాం. మైనస్ చేసేమంటే ఇక్కడ సింబల్స్ మాత్రం ఇది మైనస్ అవుద్ది, ఇది ప్లస్, ఇది మైనసే. దీస్ బోత్ గెట్ క్యాన్సిల్. 2y minus 2y plus 15y అంటే s plus 13y is equal to 7 minus 12 s minus 5 రైట్. అంతే కదమ్మా. ఎస్ సో y is equal to minus 5 by 13 వచ్చింది. y is equal to minus 5 by 13. yes y is equal to minus 5 by 13 substitute in 1. y is equal to minus 5 by 13 substitute in 1. 1తో 1లో చేసామనుకోండి 3x minus 5y is equal to 4 కదా. 3x minus 5 into minus 5 by 13 is equal to 4 right. 3x minus into minus plus 5 5s are 25 by 13 is equal to 4 right. 25 by 13 is equal to అవతలకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. yes 3x is equal to 4 minus 25 by 13. 3x is equal to 4 13s are 52. 52 minus 25 by 13. 3x is equal to 52 minus 25 అంటే yes 27 by 13. x is equal to 27 by 13 into 1 by 3 it will be. అంతే కదా. 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఎదురుగా వస్తే 1 by 3 అవుతుంది. 3 how many times get cancelled in 27 9 times. సో x is equal to 9 by 13 వచ్చింది. therefore x is equal to 9 by 13 and y is equal to s minus 5 by 13. is it clear? నోట్ చేసుకోండి. సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
Yes, substitution method. Given equations are 3x minus 5y minus 4 is equal to 0. 9x plus 2, 9x is equal to 2y plus 7. Yes, this is equation 1 and this is equation 2. చూడండి ఈక్వేషన్ 2లోనే x is equal to 2y plus 7 by 9. ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. 2 నుంచే మార్చాం. సో సబ్స్టిట్యూట్ 3 in 1. Substitute 3 in 1. 1లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 3 into 3x minus 5y minus 4 is equal to 0 కదా. 3 into 2y plus 7 by 9 minus 5y minus 4 is equal to 0. 3 times get cancelled. అవునమ్మా? Yes. చూడండి 2y plus 7, 2y plus 7 by 3 minus 5y is equal to ఇక్కడ 4ని అవతల పంపించేస్తే ప్లస్ 4 అయింది. సో దిస్ విల్ బి 2y plus 7 minus 3 5s are 15y by 3 is equal to 4. 2y minus 15y will be, yes, minus 13y plus 7 is equal to 3 transfer to this side. It will be 3 4s are 12. Right? Minus 13y is equal to 12 minus 7. Minus 13y is equal to 12 minus 7, 5. Minus y is equal to 5 by 13. That implies y is equal to minus 5 by 13. అంతే కదా. మైనస్ y is equal to 5 by 13 అంటే బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేస్తే కనుక ఇది ప్లస్ y అయిపోద్ది. ఇక్కడ ఇది minus 5 by 13 అయింది. రైట్? ఎస్. Now y is equal to minus 5 by 13. Substitute in yes 3 ఏంటమ్మా? x is equal to 2y plus 7 by 9 కదా. సో 2 into y ప్లేస్లో minus 5 by 13 సబ్స్టిట్యూట్ చేద్దాం. minus 5 by 13 plus 7 by 9. This will be minus 10 by 13 plus 7 by 9. చూడండి ఇది minus 10 plus 91 by 13 into 9 అంటే 81 by 13 into 9. 9 times get cancelled. So 9 by 13 అన్నమాట. Therefore x is equal to 9 by 13 and y is equal to minus 5 by 30. Is it clear? Yes, note it down. Fourth one. Yes, fourth solution చూద్దాం. Yes, given equations are x by 2 plus 2y by 3 is equal to minus 1 and x minus y by 3 is equal to 3. చూడండి ఇవి ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కదా. మనం ఎలిమినేషన్ మెథడ్లో చేయాలంటే సింపుల్గా రాసుకుందాం. చూడండి ఎల్సిఎం చేసామనుకోండి ఇక్కడ 6 3 into x 3x plus 2 2s are 4y is equal to minus 1 అంటే 3x plus 4y is equal to 6 into minus 1 minus 6. This is equation 1 అనుకుందాం. ఇక్కడ అంతే ఎల్సిఎం చేస్తే 3 అవుతుంది. 3x minus y is equal to 3. నెక్స్ట్ 3x minus y is equal to 3 3s are 9. ఇది ఈక్వేషన్ 2. రైట్? 3x plus 4y is equal to minus 6. 3x minus y is equal to 9 అయింది. ఇక్కడ x కోఎఫిషియంట్ 3 ఇక్కడ x కోఎఫిషియంట్ 3 కాబట్టి 1 minus 2 చేద్దాం. 1 minus 2 gives 1 ఏంటి 3x plus 4y is equal to minus 6 to 3x minus y is equal to 9. మైనస్ చేస్తున్నాం కాబట్టి సింబల్స్ మాత్రం ఇక్కడ మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇక్కడ కూడా మైనస్ అవుతుంది. ప్లస్ 3x minus 3x will be cancelled. 4y plus y 5y is equal to minus 6 minus 9. Yes, minus 15. So y is equal to minus 15 by 5 అంటే minus 3 వచ్చింది. y is equal to ఎంత వచ్చిందమ్మా? minus 3 వచ్చింది. Yes, y is equal to minus 3. Substitute in 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 ఏంటి 3x plus 4y is equal to minus 6 కదా. Yes, 3x plus 4 into minus 3 is equal to minus 6. 3x plus into minus minus 4 3s are 12 is equal to minus 6.
3x is equal to minus 6, minus 12 will become as plus 12 అయింది ఆపోజిట్కి పంపించేస్తే కనుక. సో 3x is equal to minus 6 plus 12 అంటే 6 అయింది. x is equal to 6/3 that is equal to 2. Therefore x is equal to 2 and y is equal to ఎంత వచ్చిందమ్మా -3. Is it clear? Yes, note it down. I will explain substitution method also. చూడండి సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ x/2 + 2y/3 ఈజ్ ఈక్వల్ టు -1, x - y/3 ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం, రైట్? ఎస్, 2 నుంచి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా y/3 + 3 అవుతుంది, అంతే కదా. -y/3 అవతల పంపించేస్తే ఇట్ విల్ బికమ్ యాజ్ +y/3. సో y/3 + 3 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు y + 3 3 is 9/3. ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. ఎస్, ఇప్పుడు ఏం చేద్దాం, సబ్స్టిట్యూట్ 3 in 1, 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం, రైట్? 1 ఏంటి x/2 + 2y/3 ఈజ్ ఈక్వల్ టు -1 కదా. ఎస్ ఇక్కడ చేస్తున్నాను చూడండి. x ఎంత వచ్చింది, y + 9/3 కదా. y + 9/3/2 + 2y/3 ఈజ్ ఈక్వల్ టు -1. So this will be y + 9/3 2s are 6 plus 2y/3 is equal to -1. LCM 6 అవుతుంది. ఇది y + 9, 3 2 times కాబట్టి 2 2s are yes plus 4y is equal to -1. y plus 4y, yes, 5y + 9 is equal to 6 into -1 -6. 5y is equal to -6 plus 9 also transfer into this side, it will be -9. 5y is equal to -15, y is equal to -15/5 అంటే -3. y is equal to how much we got? Yes, -3. Let us substitute y is equal to -3 in equation 3. Substitute y is equal to -3 in 3. Equation 3, x is equal to y + 9/3 కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు y అంటే -3 వచ్చింది, -3 + 9/3. -3 + 9 is 6. 6/3 that is equal to 2. x is equal to how much? 2. Therefore x is equal to 2 and y is equal to -3. Have you got it? Yes, note it down. First question, if we add 1 to the numerator and subtract 1 from the denominator, a fraction reduced to 1. A fraction reduced to 1. It becomes 1/2 if we only add 1 to the denominator. What is the fraction? Come again. If we add 1 to the numerator and subtract 1 from the denominator, a fraction reduces to 1. అంటే న్యూమరేటర్కి 1 యాడ్ చేసి డినామినేటర్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే అది 1కి ఈక్వల్ అవుద్దంట. నెక్స్ట్ ఇట్ బికమ్స్ హాఫ్ ఇఫ్ యూ ఓన్లీ యాడ్ 1 టు ద న్యూమరేటర్. అంటే న్యూమరేటర్కి మాత్రమే 1 యాడ్ చేస్తే కనుక అది 1/2 అవుతుందంట. అయితే కనుక ఫ్రాక్షన్ ఏంటి అని అడుగుతుంది. సో ఎలిమినేషన్ మెథడ్లో మనం చేద్దాం, రైట్? ఎస్, సొల్యూషన్ ఎస్, లెట్ ద న్యూమరేటర్ be x and denominator be y. న్యూమరేటర్ x అనుకుందాం, డినామినేటర్ ఏమో y అనుకుందాం. లెట్ ద ఫ్రాక్షన్ ఈజ్ x/y. x/y అయింది. ఇప్పుడు ఏమన్నాడు, అకార్డింగ్ టు ద ప్రాబ్లం add 1 to the numerator and subtract 1 from the denominator. Yes, according to the problem, yes, numerator కి 1 యాడ్ చేద్దాం, x + 1, denominator నుంచి 1 subtract చేద్దాం, y - 1 is equal to, it becomes 1, reduces to 1 అయింది, రైట్? ఎస్, సో దీని నుంచి చేద్దాం చూడండి.
x plus 1 is equal to y minus 1 into 1, y minus 1. Right, y transfer into this side and 1 transfer into this side. So x minus y is equal to minus 1, minus 1. X minus y is equal to minus 2. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. రైట్, ఎస్. ఇంకా ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్, it becomes 1/2 if we only add 1 to the denominator. చూడండి, 1/2 అంట. డినామినేటర్కి 1 యాడ్ చేస్తే అది 1/2 అవుతుందంట. అండ్ ఎక్స్ బై వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 2x ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ 1 ప్లస్ 1 అంటే y ప్లస్ 1. సో 2x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. 2x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. రైట్, 1 ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. సెకండ్ ఈక్వేషన్ 2x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. ఎస్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే 1 మైనస్ 2 గివ్స్ ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2. x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, 2x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 కదా. మైనస్ చేసామనుకోండి, ఇది మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. రైట్, x minus 2x అంటే minus x, minus y plus y will be cancelled, that is equal to minus 2 minus 1 minus 3. Minus minus will be cancelled, x is equal to 3 వచ్చింది. x is equal to 3 అంటే న్యూమరేటర్ 3 వచ్చింది. x is equal to 3 substitute in 1. రైట్, x is equal to 3 substitute in 1. ఇది x minus y is equal to minus 2 కదమ్మా. x 3 minus y is equal to minus 2, minus y is equal to minus 2 plus 3 transfer this side, it will be minus 3. Minus y is equal to minus 5. Minus minus will be cancelled, y is equal to 5. Therefore numerator is 3 and denominator is 5. Therefore fraction is 3/5. Fraction is 3/5. Have you understood clearly? Yes, note it down. Second problem. 5 years ago, Noori was thrice as old as Sonu. 10 years later, Noori will be twice as old as Sonu. How old are Noori and Sonu? Come again. 5 years ago, Noori was thrice as old as Sonu. అంటే 5 years ముందట నూరి ఏజ్ వచ్చి సోను ఏజ్ కంటే 3 times ఉందట. మరి 10 years later, 10 years తర్వాత నూరి విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. అంటే నూరి ఏజ్ 10 years తర్వాత సోను ఏజ్కి ట్వైస్ అంటే 2 times ఉంటుందట. అయితే ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ నూరి అండ్ సోను అడుగుతున్నాడు. రైట్, లెట్ us see a solution. ఇప్పుడు ఏమనుకుందాం అంటే లెట్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ నూరి బి x years అండ్ సోను బి y years. నూరి ఏమో x years అనుకుందాం, సోను బి y years అనుకుందాం. ఇప్పుడు 5 years ago అన్నాడు. 5 years ago నూరి ఏజ్ విల్ బి x minus 5 అండ్ సోను విల్ బి y minus 5 కదా. ఎస్, 5 years ago చూడండి, నూరి ఏజ్ ఏమో x minus 5 అవుతుంది, సోను ఏజ్ ఏమో y minus 5 అవుతుంది కదా. x minus 5 y minus 5 అయింది. రైట్, y minus 5. సో ఏమన్నాడు, 5 years ago నూరి ఏజ్ వాజ్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. సోనుకి థ్రైస్ ఉంది అంటే ఏం చేయాలి మనం, ఈజ్ ఈక్వల్ టు 3 into y minus 5. రైట్, నూరి ఏజ్ విల్ బి థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను అన్నాడు కాబట్టి 3 into సోను ఏజ్ పెట్టి మల్టిప్లై చేయాలి. ఎస్, దట్ ఎంప్లాయిస్ x minus 5 is equal to 3 into y, 3y minus 3 5s are 15. 3y ఇటేపు ట్రాన్స్ఫర్ చేసి మైనస్ 5 ఇటేపు ట్రాన్స్ఫర్ చేయండి. x minus 3y is equal to minus 15 plus 5. రైట్, సో x minus 3y is equal to
-10 ఇట్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకున్నాం. x minus 3y is equal to -10 ఈక్వేషన్ 1. అదేవిధంగా ఇప్పుడు 10 years later చూద్దాం. ఇప్పుడు 10 years later అంటే తర్వాత అంటే ఇది x plus 10 అవుతుంది. ఈ సోను విల్ బి నూరి ఏమో x plus 10, సోని ఏమో y plus 10 అవుతుంది. ఏమన్నాడు? నూరి విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను, సోనుకి ట్వైస్ ఉంటుంది అన్నాడు. అంటే ఏం చేయాలి మనం? 2 into y plus 10 చేయాలి, రైట్? సో దిస్ ఈజ్ x plus 10 ఈజ్ ఈక్వల్ టు 2 into y, 2y ప్లస్ 2 10s are 20. సో 2y ఇటువైపు ట్రాన్స్ఫర్ చేసేయండి, 10 ఇటువైపు ట్రాన్స్ఫర్ చేయండి. x minus 2y ఈజ్ ఈక్వల్ టు 20 minus 10. సో x minus 2y ఈజ్ ఈక్వల్ టు 20 minus 10, 10. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనుకుందాం, రైట్? అంటే ఇక్కడ x minus 3y ఈజ్ ఈక్వల్ టు -10 వచ్చింది, ఇక్కడేమో x minus 2y ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది. ఏం చేద్దాం? ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ 2 from 1. ఎస్, 1 minus 2 gives 1 ఏంటి? x minus 3y ఈజ్ ఈక్వల్ టు -10. 2 ఏంటమ్మా? x minus 2y ఈజ్ ఈక్వల్ టు 10. ఎస్, సబ్ట్రాక్షన్ చేద్దాం. ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్, ఇది మైనస్. ప్లస్ x minus x విల్ బి క్యాన్సిల్. -3y ప్లస్ 2y అంటే -y ఈజ్ ఈక్వల్ టు -10 -10 -20. y ఈజ్ ఈక్వల్ టు 20. y ఈజ్ ఈక్వల్ టు 20 అంటే the age of Sonu will be 20 years, right? The present age of Sonu will be 20 years. Next, y is equal to 20, substitute in 1. 1 ఏంటమ్మా? x minus 3y is equal to -10 కదా? Yes, x minus 3 into 20 is equal to -10. x minus 3 20s are 60 is equal to -10. x is equal to -10 plus 60 it will be. x is equal to 50. Therefore, age of Nuri will be 50 years. Therefore, right. Therefore, the present ages of Nuri is 50 years and Sonu is 20 years. రైట్? ఇప్పుడు కరెక్టే కదా, ఒకసారి చెక్ చేద్దాం. రైట్? వెరిఫికేషన్ చూడండి. 5 years ago ద ఏజెస్ ఆఫ్ నూరి అండ్ సోను చూద్దాం. 5 years ago ages. Nuri is equal to 50 minus 5, that is equal to 45. Sonu is equal to 20 minus 5 is equal to 15. So 45 is equal to చూడండి 15, ఇది అంటే 3 into 15 అంటే 3 times ఉంది. చూడండి, Nuri was thrice as old as Sonu 5 years ago. సరిపోయింది కదా? ఎస్, హెన్స్ వెరిఫైడ్ అని రాసుకోవచ్చు. Is it clear? Yes, nodi now. Yes, చూడండి, third question. The sum of the digits of a 2-digit number is 9. Also 9 times this number is twice the number obtained by reversing the other of the digits. Find the number. Come again. The sum of the digits of a 2-digit number is 9. 2-digit number ఉందండి. ఆ 2-digit నెంబర్స్లో 2 నెంబర్స్ యాడ్ చేస్తే, సపోజ్ 65 ఉందనుకోండి, 6 + 5 యాడ్ చేస్తే 11 కదా. అలా కాకుండా 2 digits యాడ్ చేస్తే 9 వస్తుందంట. సపోజ్ 45 4 5 యాడ్ చేస్తే 9 వస్తుంది. 63 6 3 యాడ్ చేస్తే 9 వస్తుంది. 18 1 8 యాడ్ చేస్తే 9 వస్తుంది. అలా అనమాట. 2-digit నెంబర్ ఉంది. సో ఆల్సో 9 times the number is twice the number obtained by reverse the other of the digits. ఇప్పుడు చూడండి, ఈ 2-digit నెంబర్స్ని రివర్స్ చేసామనుకోండి, రివర్స్ చేసిన నెంబర్ అంట ఈ నెంబర్కి ఇది 9 times ఉంటే రివర్స్ చేసిన నెంబర్ 2 times ఉంటుందంట. సో అలా అయితే ఆ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. రైట్? లెట్ us సాల్వ్. సొల్యూషన్ ఇప్పుడు ఏమనుకుందాం అంటే
let the digit in units place, let the digit in units place be x and the digit in tens place be y. So unit in units, so digit in units place be x and digit in tens place be y అనుకుందాం. So then the number is ఏమవుతుందమ్మా, సపోజ్ 42 ఉందనుకోండి, 42 దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 10 into 4 టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ప్లస్ 1 into 2 అని రాసుకోవచ్చు. 10 4s are 40 ప్లస్ 1 2s are 2, 42 ఈ విధంగా రాయొచ్చు. మరి ఇక్కడ వన్స్ ప్లేస్లో ఏమో యూనిట్స్ ప్లేస్లో ఎక్స్ ఉంది, టెన్స్ ప్లేస్లో వై ఉంది కాబట్టి ఏం రాస్తాం మనం, 10y ప్లస్ ఎక్స్, 10y ప్లస్ ఎక్స్ అని రాస్తాం. రైట్? ఎస్, ఈజ్ 10y ప్లస్ ఎక్స్. ఇఫ్ వీ రివర్స్ ద డిజిట్స్, if we reverse the digits, then the number is digits reverse చేసి ఏమవుతుందండి, ఇక్కడ x వస్తుంది, ఇక్కడ y వస్తుంది, అంతే కదా. 10x plus y అనమాట, 10x plus y. ఎస్, according to the problem చూడండి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ 2 digit నెంబర్ ఈస్ 9 అన్నాడు. అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏంటమ్మా, ఎస్, ఎక్స్ ప్లస్ వై యాడ్ చేస్తే 9, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 9. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. అండ్ ఆల్సో చూడండి, ఇది 10y ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10x ప్లస్ వై. చూద్దాం, అంటే ఇది యాక్చువల్ నెంబర్ రివర్స్ చేస్తే కనుక 10x ప్లస్ వై కదా, ఏమన్నాడు చూడండి. అండ్ ఆల్సో 9 times దిస్ నెంబర్, అంటే 9 times యాక్చువల్ నెంబర్ ఏంటి, ఇది 9 times దిస్ నెంబర్ ఈజ్ ట్వైస్ ద నెంబర్ ఆబ్టైన్డ్ బై రివర్సింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద డిజిట్స్. ట్వైస్ ద నెంబర్ ఆబ్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్ ఆబ్టైన్డ్, అంటే ఇది ట్వైస్ అనమాట, 2 times అవుతుంది, అవునా. ఎస్, మల్టిప్లై చేద్దాం చూడండి. 9 10s are 90y ప్లస్ 9 into x 9x ఈజ్ ఈక్వల్ టు 2 10s are 20x ప్లస్ 2y. రైట్? చూడండి, ఎక్స్ని ఇటువైపు తీసుకొచ్చేద్దాం, లేకపోతే ఈ మొత్తం అటువైపు తీసుకెళ్ళిపోదాం. 20x ప్లస్ 2y మైనస్ 90y మైనస్ 9x ఈజ్ ఈక్వల్ టు 0. 20x మైనస్ 9x ఇక్కడ రాస్తాను చూడండి. 20x minus 9x will be 11x. ఇక్కడ 90 మైనస్ 90y ప్లస్ 2y అంటే మైనస్ 88y ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 11తో డివిజన్ చేసామనుకోండి బోత్ సైడ్స్ ఎక్స్, దట్ ఎంప్లాయిస్ ఎక్స్ మైనస్ 11 8y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 9, ఎక్స్ మైనస్ 8y ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, మనం ఏం చేద్దాం అంటే 1 minus 2 gives 1 minus 2 అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 9, ఎక్స్ మైనస్ 8y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. రైట్? బోత్ గెట్ క్యాన్సిల్. సో y ప్లస్ 8y అంటే 9y, 9y ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 0 9, y ఈజ్ ఈక్వల్ టు 9/9 అంటే 1 వచ్చింది. y ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ ఇన్ 1లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 9 కదా. ఎస్, ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 9, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అనమాట. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. చూద్దాం. దేర్ ఫార్ ద నెంబర్ ఈజ్ ఏంటమ్మా, ఏంటిది 10y ప్లస్ ఎక్స్ కదా. 10y ప్లస్ ఎక్స్ అంటే 10 into y1 ప్లస్ ఎక్స్ అంటే 8, 10 ప్లస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 18. సరిపోయిందా? ఎస్. ఇప్పుడు చూద్దాం, వెరిఫికేషన్ చేద్దాం. వెరిఫికేషన్
సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏంటి 1 + 8 దట్ ఈస్ ఈక్వల్ టు 9. వాడు ఇచ్చింది సరిపోయింది కదా, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు 9. ఎస్, హెన్స్ ప్రూవ్డ్. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్, నోట్ ఇట్ డౌన్. సెకండ్లో ఫోర్త్ వన్. Meena went to bank to withdraw rupees 2000. She asked the cashier to give her rupee 50 and 100 rupees notes only. Meena got 25 notes in all. Find how many notes of rupees 50 and rupees 100 she received. Come again. Meena went to bank to withdraw 2000 rupees. అంటే Meena bank వెళ్ళింది 2000 rupees withdraw చేయడానికి వెళ్ళింది. She asked the cashier to give her 50 rupees notes and 100 rupees notes only. ఆ Meena ఏమడిగింది క్యాషియర్ని, నాకు 50 రూపీస్ నోట్స్ కావాలి, 100 రూపీస్ నోట్స్ కావాలి, అవి మాత్రమే కావాలని అడిగింది. Meena got 25 notes in all. మొత్తం Meenaకి 25 నోట్స్ అయితే వచ్చినాయి అంట. అయితే ఫైండ్ హౌ మెనీ నోట్స్ రూపీస్ 50 అండ్ రూపీస్ 100 షీ రిసీవ్డ్. అంటే 50 రూపీస్ నోట్స్ ఎన్ని రిసీవ్ చేసుకుంది, 100 రూపీస్ నోట్స్ ఎన్ని రిసీవ్ చేసుకుంది. టోటల్గా అయితే 25 నోట్స్ అయితే వచ్చినాయట. ఎస్, లెట్ us సాల్వ్. సొల్యూషన్. లెట్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఆఫ్ ₹50 బి ఎక్స్ అనుకుందాం. 50 రూపీస్ నోట్స్ ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఆఫ్ ₹100 బి వై అనుకుందాం. ఎక్స్ 50 రూపీస్ నోట్స్ ఏమో ఎక్స్ అనుకుందాం, 100 రూపీస్ నోట్స్ ఏమో వై అనుకుందాం. టోటల్గా Meena ఎన్ని రిసీవ్ చేసుకుందాం అంటే 25 కదా. అంటే ఎస్, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 25. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. రైట్? ఎస్. చూడండి, అమ్మాయి అయితే టోటల్గా 2000 రూపీస్ అయితే రిసీవ్ చేసుకుంది. అవునా? అంటే 50 రూపీస్ నోట్స్ 100 రూపీస్ నోట్స్ కలిపి 2000 రూపీస్ రిసీవ్ చేసుకుంది. ఇప్పుడు ఈ అమౌంట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? యాక్చువల్లీ ఇప్పుడు 10 రూపీస్ నోట్స్ 10 ఉన్నాయనుకోండి, 10 × 10 100 అంటాం. లేకపోతే 200 రూపీస్ నోట్స్ ఒక 5 ఉంటే 200 × 5 ఎస్ ఏంటి 1000 అంటాం. మరి ఇప్పుడు అమౌంట్ 2000కి సరిపెట్టాలంటే ఏం చేయాలి మనం? ఎస్, 50 రూపీస్ నోట్స్ ఇంటూ ఎక్స్, 50 రూపీస్ నోట్స్ ఇంటూ ఎక్స్, తర్వాత 100 రూపీస్ నోట్స్ ఇంటూ వై చేస్తే కనుక మనకి 2000 రూపీస్ అనేది వస్తుంది. రైట్? According to the problem, yes, 50x plus 100y అంతే కదమ్మా. 50 రూపీస్ ఇంటూ ఎక్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ మల్టిప్లై చేస్తాం, 100 ఇంటూ వై ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ మల్టిప్లై చేస్తే మనకి 2000 రూపీస్ అయితే వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 2000. రైట్? ఇక్కడ మనం ఏం చేద్దామంటే 50తో డివిజన్ చేసామనుకోండి, లేకపోతే 50 కామన్ తీసామనుకోండి, ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 2000. ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 2000 బై 50 టైప్ ట్రాన్స్ఫర్ చేసేయండి. 50 0 0 5 40 ఈజ్ 200. అంటే ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 40 వచ్చింది. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఈక్వేషన్ 1 అయితే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 25. ఈక్వేషన్ 2 వచ్చేసరికి ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 40. రైట్? ఎస్. చూద్దాం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి 2 - 1 చేద్దాం. 2 - 1 గివ్స్ 2 - 1 అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 40. 1 ఏంటి? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 25. ఎస్, మైనస్ మైనస్ మైనస్, దీస్ బోత్ గెట్ క్యాన్సిల్. 2y - y విల్ బి y. 40 - 25 విల్ బి 15. దెర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? 15. అంటే 100 రూపీస్ నోట్స్ 15 అనమాట. రైట్? ఎస్. y ఈజ్ ఈక్వల్ టు 15. సబ్స్టిట్యూట్ ఇన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 ఏంటమ్మా? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 25 కదా. సో ఎక్స్ ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 25. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 - 15. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. x is equal to 10. Therefore, number of ₹50 notes is equal to 10. Number of ₹100 notes ఎంత? Yes, 15. రైట్? నా వెరిఫికేషన్ చేద్దాం. వెరిఫికేషన్ చేసేది కరెక్టో కాదో
చెక్ చేద్దాం. ఎస్ వెరిఫికేషన్. ఎస్ టోటల్ అమౌంట్ ఎంత యాక్చువల్లీ మనకి టోటల్ అమౌంట్ ఎంత 2000 రూపీస్ ఇచ్చాడు కదా, వచ్చిందో రాలేదో చెక్ చేద్దాం. యాక్చువల్లీ 50 into x 50x ప్లస్ 100y కదా మనం చేయాల్సింది. ఎస్ 50 into x ఎంతమ్మా, x అంటే 10 ప్లస్ 100 into y అంత 15. 50 10s are 500 plus 100 into 15 1500, that is equal to 2000. So total amount 2000 వచ్చేసిందా? Yes, hence verified. Have you understood clearly? Yes, note it down. Next, fifth question. This is the final question in this exercise and the chapter also, right? Yes. A lending library has a fixed charge for first 3 days and an additional charge for each day thereafter. Sarita paid rupees 27 for book kept for 7 days, while Susi paid rupees 21 for the book she kept for 5 days. Find the fixed charge and the charge for each extra day. Come again. A lending library has a fixed charge for first 3 days. అంటే ఒక లైబ్రరీలో అయితే ఫస్ట్ 3 డేస్కి మాత్రం ఒక ఫిక్స్డ్ ఛార్జ్ ఉందట. నెక్స్ట్ ఎడిషనల్ ఛార్జ్ ఫర్ ఈచ్ దేర్ ఆఫ్టర్. అంటే ఒక 10 days తీసుకున్నాం అనుకోండి బుక్ మనం తీసుకుంటే కనుక ఫస్ట్ 3 daysకి ఫిక్స్డ్ ఛార్జ్ ఉంది. నెక్స్ట్ 7 daysకి ఈచ్ డేకి సమ్ ఎంత అమౌంట్ పే చేయాలన్నమాట. సో ఆ విధంగా సరిత పెయిడ్ rupees 27 ఫర్ 7 days. సరిత 7 daysకి తీసుకొని 27 రూపీస్ పే చేసిందంట. మరి అదేవిధంగా సుసి పెయిడ్ rupees 21. సుసి బుక్ 5 daysకి తీసుకొని 21 రూపీస్ పే చేసిందంట. అయితే కనుక ఆ ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత, అదేవిధంగా ఈ పెర్ డేకి ఛార్జ్ ఎంత అని అడుగుతున్నాడు. లెట్ us find solution. Yes, let the fixed charge for first 3 days be rupees x అనుకుందాం. అండ్ ఛార్జ్ పర్ ఈచ్ డే బి rupees y అనుకుందాం. అంటే ఫస్ట్ 3 daysకి ఎక్స్, తర్వాత 3 days అయిపోయిన తర్వాత ఛార్జ్ పర్ ఈచ్ డే బి వై అనుకుందాం. ఎస్, ఇక్కడ సరిత ఎంత పే చేసింది? 7 days. 7 daysకి 21 రూపీస్ పే చేసింది. సరిత పేడ్ rupees 21. సరిత పేడ్ rupees 27 ఫర్ 7 days. 7 days అంటే ఫస్ట్ 3 daysకి ఎక్స్ ప్లస్ 3 days ఎక్స్ తీసేస్తే ఎక్స్ అయితే ఇంకా ఎన్ని డేస్ ఉంటాయేమో 4 into y. 4y is equal to 27. This is equation 1 అనుకుందాం. నెక్స్ట్ సుసి పెయిడ్ rupees 21 ఫర్ 5 days. అంతే కదమ్మా. అంటే ఫస్ట్ 3 daysకి ఎక్స్, మిగిలిన ఇంకా 5 daysలో అంటే 2 days ఉన్నాయి కదా. ఎస్ 2y is equal to 21. This is equation 2 అనుకుందాం. సో ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి 1 minus 2 gives 1 minus 2 gives 1 ఏంటమ్మా x plus 4y is equal to 27. x plus 2y is equal to 21. సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. 4y minus 2y వచ్చి ఎస్ 2y is equal to 27 minus 21 6. y is equal to 6/2 అంటే 3. y is equal to 3 వచ్చింది. ఎస్ y is equal to 3. సబ్స్టిట్యూట్ ఇన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x plus 4y is equal to 27 కదా. x plus 4 into 3 is equal to 27. x plus 4 3s are 12 is equal to 27. x is equal to 27 minus 12 అంటే x is equal to 15. అంటే ఫిక్స్డ్ ఛార్జ్ వచ్చి 15 రూపీస్, పర్ డేకి 3 రూపీస్ అనమాట. ఎస్
Therefore, fixed charge for 3 days is equal to rupees 15. Next, charge per extra day is equal to rupees 3 అనమాట. Yes, let us verify. Verification. ఇప్పుడు సునీత తీసుకుంది కదా, సునీత పెయిడ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఫస్ట్ 3 డేస్కి ఎక్స్ ప్లస్ 4y అనుకున్నాం కదా. ఎక్స్ అంటే 15 ప్లస్ 4 ఇంటూ 3, 15 ప్లస్ 4 3s are 12, దట్ ఈజ్ ఈక్వల్ టు 27 రూపీస్. 27 చూడండి సరిపోయింది. ఆ అమ్మాయి పే చేసింది ఎంత, 27 రూపీస్ కదా. ఎస్, 27 రూపీస్ సరిపోయింది. సో ఆన్సర్ వెరిఫైడ్. సో హ్యావ్ యూ గాట్ ఇట్? ఎస్, నోట్ ఇట్ డౌన్. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.